ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హన్స్కా టాక్స్. ఏంటి ఇల్లు సదురుతుంది అనుకుంటున్నారా అండి? కాదండి, మా ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు మీకు చూపించడానికి, మీతో షేర్ చేయడానికి ఈ వీడియో షూట్ చేస్తున్నానండి. అన్నీ యూస్ఫుల్ ఐటమ్సేనండి. ఒకసారి ఈ వీడియో చూడండి, చాలా బాగుంటాయండి అన్ని ఐటమ్స్. నేను అన్నీ పని అయిపోగానే ఇలా కాటన్లో పెట్టుకుంటానండి నీట్గా. ముందుగా మీకు ఐరన్ బాక్స్ గురించి చెప్తాను. చాలా యూస్ఫుల్ ఐటమ్ ఇది. ఫిలిప్స్ కంపెనీ అండి. చాలా మంచి ఐటమ్ అండి. కంపెనీ కూడా మంచి కంపెనీ. మనకు ఇందులో వాటర్ పోసుకోవడానికి ఇలాంటి మెజర్మెంట్ బాక్స్ వస్తుంది. మెజర్మెంట్ గ్లాస్ వస్తుంది, కానీ మాకు రాలేదు, మిస్ అయింది. ఇది ఎగ్ బాయిల్డర్ అండి. మీకు చూపించడానికి దీంట్లో పోసి చూపిస్తాను. ఇక్కడ 50 ml ఉంది కదండి. 50, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 ఉంది కదండి. మనం 50 ml పోసుకుంటే సరిపోతుంది. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ పోసుకోవచ్చు. ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇది ఆప్షన్స్ అండి, కింద నుంచి వస్తాయి. ఇది మనం ప్లగ్ పెట్టకున్నా సరే కానీ మనకు వాటర్ వస్తాయండి. ఇక్కడి నుంచి మాత్రం మనం ప్లగ్ పెడుతూనే వస్తాయి కింద నుంచి వాటరు. మంచి యూస్ఫుల్ ఐటమ్ అండి ఇది. బట్టలు మాత్రం నీట్గా ఫేర్గా ఉంటాయండి ఐరన్ చేసుకుంటే. మీకు తెచ్చుకునే వీలుంటే కంపల్సరీ తెచ్చుకోండి. చాలా యూస్ఫుల్ ఐటెం. మనకు ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చారండి. మ్యాక్స్, మిన్, నైలాన్, సిల్క్, ఊల్, కాటన్, లెనిన్, ఇలా మనకు ఆప్షన్స్ ఇచ్చారండి. ఇక్కడ మనం ఇక్కడ యారో మార్క్ లాగా ఉంది కదా, అక్కడ పెట్టుకుంటే మనకు దానికి తగ్గట్టుగా హీట్ వస్తుందండి. ఇందులో మనం 180 ml వరకు వాటర్ పోసుకోవచ్చు, కానీ నేనే కొన్ని పోస్తానండి. 50 ml అట్లా పోస్తాను. అవసరం ఉంటే మళ్ళీ పోయొచ్చు. ఇలా వస్తాయండి మనకు కింద నుంచి వాటరు. మనము ఐరన్ చేసిన తర్వాత ఇందులో వాటర్ ఉంటే ఇలా వంచేయచ్చు. ఇలా హోల్స్ ఉంటాయండి. ఇందులో వాటర్ ఉన్నాయి. ఒక్క నిమిషం అండి. ఇందులో వాటర్ ఉన్నాయి కదా, ఇలా వంచేసుకుంటే ఇలా హోల్స్ ఉంటాయండి. ఇక్కడ హోల్స్ నుంచి కూడా మనకు వస్తాయి వాటర్. మనకు ఐరన్ బాక్స్కి కిందంగా ఒక లేయర్ లాగా వచ్చిందండి. చెప్పాలంటే నాన్ స్టిక్ లాగా అనిపిస్తుందండి మనకు. మెటల్ మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇది బట్టలకు హీట్ ఎక్కువైనా అతుక్కపోదండి. చాలా మంచి క్వాలిటీ. మనం నెక్స్ట్ చూసే ఐటెం చిన్న మిక్సీ అండి. చాలా యూస్ఫుల్ ఐటమ్ అండి. జ్యూసెస్కి మాత్రం చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఇది నాకు మా మరిది US నుంచి తెచ్చాడండి నాకు గిఫ్ట్గా. చాలా బాగుందండి. మంచి బెనిఫిట్ ఐటమ్. దీనికి 3 జార్లు వచ్చాయి, కానీ ఒకటి ఎక్కడ పెట్టాను దొరకట్లేదండి. ఇలా మనం ఇలా పెట్టుకొని మనం ఈ ప్లగ్ పెట్టుకుంటే మిక్సీ అవుతుంది. నేను నెక్స్ట్ వీడియోలో
ఎలా యూస్ చేయాలో చూపిస్తానండి. ఇందులో ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా, వీడియో లెంతీ అవుతుందండి, అందుకే నేను చూపించట్లేదు. మనం ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఇందులోనే ఉంచుకొని ఇలా క్యాప్ పెట్టుకోవచ్చండి. కిచెన్లో మనకు చాలా బాగా యూజ్ అవుతుంది ఐటమ్. ఇది కంపెనీ వచ్చేసి మ్యాజిక్ బుల్లెట్. దీనికి ప్లగ్ ఇలా వస్తుందండి. దీనికి క్యాప్ ఇచ్చారు, నేను అలాగే ఉంచుకున్నాను. ఇది తెచ్చి దాదాపు 1.5 year అవుతుందండి. కానీ చాలా బెనిఫిట్ ఐటమ్ అండి ఇది. నేను చాలాసార్లు యూస్ చేశాను, చాలా మంచిగా ఉందండి. మనకు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇండక్షన్ స్టవ్ అండి. ఇది కంపెనీ వచ్చి మహారాజా కంపెనీ. చాలా యూస్ఫుల్ ఐటమ్ అండి ఇది కూడా మనకు. ఇది ప్యాకింగ్ కూడా చాలా మంచిగా వస్తుందండి. ఇది ఏమాత్రం దెబ్బ తగిలినా ఊకనే బ్రేక్ అయిపోతుందండి. నేను కూడా ఇది వాడిన తర్వాత కంపల్సరీ ఇలా కాటన్లో పెట్టి సీల్ చేస్తానండి. ఎందుకంటే మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారండి. మా చిన్న బాబు ఏం చేస్తాడో అని భయం అండి కొంచెం, అంతే. ఏం చెయ్యడు, కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. ఇప్పుడు మనకు మార్కెట్లో ఇండక్షన్ స్టవ్ మీద పెట్టుకునే బౌల్స్ కూడా వస్తున్నాయండి. చూసుకొని తెచ్చుకుంటే చాలా బెనిఫిట్ అండి. దీనిలో స్టీల్ వస్తువులు అయితే మంచిగా పనిచేస్తాయండి. స్టీలు, కాపర్ వస్తువులు మనకు మెన్షన్ చేస్తారండి. మనం వస్తువులు కొనుక్కున్నప్పుడు కింద ఇండక్షన్ స్టవ్ మీద పెట్టుకోవచ్చని చూసి తెచ్చుకోండి. మీకు అవసరమైతే మాత్రం కంపల్సరీ తెచ్చుకోండి. చాలా యూస్ఫుల్ ఐటమ్. ఇంట్లో మనకు ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు మనకు త్వరగా వంట కావాలి, ఐటమ్స్ ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఇది మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకు దీని వెనకాల ఫ్యాన్ వస్తుందండి. ఎందుకంటే ఇండక్షన్ స్టవ్ వేడవుతుంది కదా, ఇది కూల్ చేయడానికి ఫ్యాన్ వస్తుందండి. దీని గురించి నేను ఇంకొక వీడియోలో చెప్తానండి, ఇది ఎలా యూస్ చేయాలనేది. ఇది 1400 వాట్స్ అండి. దీని ప్రైస్ వచ్చేసి మనకు దీని మీద 2749 ఉందండి. మాకు తెలిసిన వాళ్ళ దగ్గర మేము తీసుకున్నాము. దీని మీద కంటే 300-400 తక్కువగా ఇచ్చారు మాకు. చాలా యూస్ఫుల్ ఐటమ్ అండ్ బెనిఫిట్ ఐటమ్. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కెటిల్ అండి. ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్ వస్తువు అండి. చాలా యూస్ఫుల్ ఐటమ్. మీకు దొరికినప్పుడు మాత్రం కంపల్సరీ తెచ్చుకోండి. ఇది ప్రెస్టేజ్ కంపెనీ. మార్నింగ్ వేడి నీళ్ళు తాగే అలవాటు ఉన్న వాళ్ళకు మాత్రం చాలా యూస్ఫుల్ ఐటమ్ అండి. 30 సెకండ్లో మనకు వాటర్ తాగేంత వేడిగా అవుతాయి. మనకు 2 minutesలో ఇందులో వాటర్ మసిలిపోతాయండి. గోరువెచ్చగా స్నానం చేసే వాళ్ళకు మాత్రం ఇందులో 1.5 లీటర్ నీళ్ళు పడతాయండి, మసిలిపోతాయి, సరిపోతాయండి. చాలా బెనిఫిట్ ఐటమ్. ఇందులో పాలు కూడా వేడి చేసుకోవచ్చు ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు. చూడండి, ఇందులో 1500 ml వాటర్ పడతాయండి. ఇందులో సైజులు కూడా ఉంటాయి. నాకు ఇది చాలా అనిపించింది. మాకు మార్నింగ్ వేడి నీళ్ళకి మాత్రం చాలా యూస్ఫుల్ ఐటమ్ అండి. 30 సెకండ్లో సరిపోతాయండి మనకు నీళ్ళు. మనకు ఇంట్లో గ్యాస్ అయిపోయినప్పుడు
మనం టీ తాగాలి అనుకున్నప్పుడు కూడా ఇందులో మనం టీ పెట్టుకోవచ్చండి. చాలా చక్కగా అవుతుందండి. మీకు వీలైతే తెచ్చుకోండి. చాలా యూస్ఫుల్ ఐటమ్. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుందండి. ఇక్కడ మనకు వేడి అవ్వగానే లైట్ పోతుందండి. మనం స్విచ్ చేయగానే లైట్ వస్తుంది. మనకు టీ అయినా పాలైనా వాటర్ అయినా మసిలిన తర్వాత ఇక్కడ లైట్ ఆఫ్ అయిపోతుంది. దీని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తానండి. దీనికి ఇలా స్టాండ్ వస్తుంది. చిన్న వైర్ వస్తుంది, ఇలా వస్తుందండి. ఇది ఈ హోల్లో పెడితే వేడవుతాయి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పానాసోనిక్ ఆటోమేటిక్ కుక్కర్. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ వస్తువు అండి. మనకు కిచెన్లో త్వరగా అయిపోతున్నాయండి. మనకు పండ్లు ఇది ఉంటే మాత్రం 1 kg రైస్ పడుతుందండి. కానీ నేను మాత్రం 3.5 గ్లాసెసే వేస్తానండి బియ్యం. ఎందుకంటే ఫ్రీగా అవుతుంది అన్నం. కేజీ అయితే ఏమో నాకు కొంచెం టైట్గా అనిపించింది. మీ ఇష్టం, మీకు కావాలనుకుంటే మీరు తెచ్చుకున్నప్పుడు వండుకోండి. నేను మాత్రం 3.5 గ్లాసెస్ మాత్రమే పోస్తాను. ఇది జపాన్ క్వాలిటీ, 5 years వారంటీ, జాస్మిన్ సిరీస్. దీని గురించి కూడా నేను ఇంకో వీడియోలో క్లియర్గా చెప్తానండి. ఎందుకంటే మనం చాలా వస్తువుల గురించి చెప్పుకోవాలి కదండి. అందుకే నేను కొంచెం చెప్పేస్తున్నాను. నేను ఈ కుక్కర్తో పాటు ఇలాంటి బౌల్ ఇంకోటి వచ్చిందండి నాకు. నేను తీసుకున్నాను కావాలనే. ఇది మనం కిందంగా వేసుకొని మనం బియ్యం పోసుకుంటే ఏమైనా తడి ఉంటే కిందికి వెళ్ళిపోయి అన్నం మాత్రం మంచిగా అవుతుంది. కానీ నేనేం యూజ్ చేయనండి. ఇది దీని స్పూన్. నాకు ఇలాంటిది ఒకటి ప్యాన్ వచ్చిందండి. చాలా యూస్ఫుల్ ఐటమ్ అండి. ఇది కూడా ఇలా తీసుకోవచ్చు మనం. ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇందులో మనం 2 గ్లాసుల బియ్యం పోస్తామనుకో, ఇక్కడ దాకా మనకు రైస్ వస్తుంది కదా. ఈ నుంచి ఇంతవరకు మనకు ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా. ఇది పెట్టుకొని పైనంగా వెజిటేబుల్స్, టమాటా, గోకరకాయ, చిక్కుడుకాయ, ఎగ్స్ ఏవైనా వేసి వాటర్ పోసామనుకో చాలా బాగా ఉడికిపోతాయండి. మనకు పని కూడా త్వరగా అవుతుందండి. మనం ఎలాగో ఇంట్లో 4-5 మెంబర్సే కదా. 200 గ్లాస్ వాటర్ రైస్ సరిపోతుంది కదా. మనం ఇలా ఇది ప్యాన్ పెట్టుకుంటే చాలా త్వరగా అయిపోతుందండి మనకు వంట. ఇది యాక్చువల్లీ నా రైస్ కుక్కర్కి రాలేదండి. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్న రైస్ కుక్కర్కి వచ్చింది. నేను అడిగితే లేదు అండి దీనికి రాలేదు ఇప్పుడు అని చెప్పారు. అప్పుడు ఆఫర్లో ఉన్నప్పుడు ఇది వచ్చిందండి. ఇందులో మనం మ్యాంగో ఉంటుంది కండి, గ్రీన్ కలర్ మ్యాంగో. మనం బజ్జీ అయినా చారైనా చేసుకోనిక ఇందులో కట్ చేసి ముక్కలు పెట్టి వాటర్ పోస్తే మాత్రం చాలా మంచిగా ఉడుకుతుందండి. టమాటాలు, గోకరకాయ, చిక్కుడు, సొరకాయ ఇలాంటివి అన్ని వెజిటేబుల్స్ మనం కట్ చేసుకొని వాటర్ పోస్తే మాత్రం మంచిగా ఉడికిపోతాయండి. ఈ రైస్ కుక్కర్ చాలా బెనిఫిట్ అండ్ యూస్ఫుల్ ఐటెం అండి. మీకు తెచ్చుకునే వీలుంటే కంపల్సరీ తెచ్చుకోండి. మీ ఇష్టం అండి అది. నెక్స్ట్ ఐటెం వచ్చేసి బ్రెడ్ రోస్టర్ అండి. ఇది కూడా చాలా యూస్ఫుల్ ఐటెం. ఇది ఫిలిప్స్ కంపెనీ అండి. ఇది తెచ్చి నేను 4-5 ఇయర్స్ అవుతుందండి తెచ్చి. కానీ చాలా బాగుందండి. ఏమీ రిపేర్ రాలేదండి. నేను ఇది అయిపోగానే ఖచ్చితంగా లోపట క్లాత్ పెట్టి క్లీన్ చేస్తానండి. ఎందుకంటే మనం బటర్ రాసి పెడతాం కదా. బటర్ కానీ చీజ్ కానీ వెన్న, నెయ్యి ఏదైనా సరే ఇలాంటివి పెడతాం కదా. ఇందులో చిన్న పురుగులు వచ్చి స్టోర్ అవుతాయండి. అందుకే నేను ఇది చల్లారిన తర్వాత
ఒక తడి క్లాత్ మామూలుగా నునిపచ్చగా ఉంటుంది కదండి, ఆ క్లాత్ పెట్టి క్లీన్ చేసుకుంటాను. ఇది ఇలా అని ఇక్కడ నెంబర్స్ ఉంటాయండి, దీని గురించి కూడా డీటెయిల్స్ నేను ఇంకో వీడియోలో చెప్తానండి. ఇలా చూసుకోవాలండి, మనం నెంబర్స్ పెట్టుకోవాలి. ఇది ఇలా పెట్టుకోవాలి. ఇలా మనం బ్రెడ్ పెడతాం కదండి, అందులో ఉన్న చూరు ఏమైనా మొక్కలు పడతాయి కదండి, దీంట్లో పడతాయి. ఇది తీసి క్లీన్ చేసుకోవాలి. ఇది కూడా మోస్ట్ యూస్ఫుల్ ఐటమ్ అండి. బ్రెడ్ మనకు 2 మినిట్స్లో మంచిగా కాలిపోతుందండి. నాకు దీనిపైన స్టాండ్ లాంటిది ఇచ్చారండి. పిక్చర్లో మాత్రం సమోసా పఫ్స్ లాంటివి పెట్టుకోవచ్చు అని చూపించారు, కానీ దీన్ని ఎప్పుడు నేను యూస్ చేయలేదండి. క్రిందంగా బ్రెడ్ పెట్టుకొని పైనంగా మనం సమోసా లాంటివి ఏమైనా వేడి చేసుకోవచ్చని అందులో పిక్చర్లో వచ్చిందండి. అది లేదండి ఇప్పుడు నా దగ్గర కాటన్. ఇది ఎందుకంటే ఇది 2-3 ఇయర్స్ అవుతుంది కంటే తెచ్చి, అది పాడైపోయింది కాటన్, రీసెంట్గానే పడేసాను. ఇలా వీడియో తీయాలనుకుంటే ఉంచేదాన్నేమో, నేను అనుకోలేదండి ఇలా వీడియో చేస్తానని. ఇది ఇలా కొంచెం ప్రెస్ చేస్తే మనకు బయటకు వచ్చేస్తుంది. మీకు వీలైతే యూజ్ అనుకుంటే తెచ్చుకోండి, చాలా మంచి ఐటెం. ఇది మూత మనకి లోపలికి దుమ్ము పోకుండా టైట్గా ఉంటుందండి, లోపలికి ఏం వెళ్ళమండి, డస్ట్ లాంటిది ఏమీ వెళ్ళదు. ఇంకొకటి ఐటెం వచ్చేసి హై పవర్ స్టీమర్ అండి. ఇది కూడా చాలా యూస్ఫుల్ ఐటెం అండి. మనం జలుబు అయినప్పుడు, కొంచెం గొంతు గరగర అనిపించినప్పుడు, ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత మనం క్లీన్ చేసుకున్నప్పుడు దేనికైనా యూజ్ అవుతుందండి. మనము ఏదైనా మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఏదైనా ఆయిల్ మసాజ్ చేసుకొని ఆవిరి పెట్టుకోవాలంటారు కదండి, దానికి మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ వస్తువు అండి ఇది. ఇందులో కొన్ని వాటర్ పోసుకోవాలి. మనకి ఇది రాదండి సపరేట్గా, ఇందులో వాటర్ పోసుకోవాలి. దీని గురించి కూడా నేను డీటెయిల్స్ ఇంకొక వీడియోలో చూపిస్తానండి. ఇలా ఇందులో వాటర్ పోసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ హోల్ ఉంది కదా, నేను చెప్పాను కదండి, పెయిన్స్ ఉన్నవాళ్ళు ఏమైనా ఆయిల్ రాసుకొని మసాజ్ చేసుకున్న వాళ్ళు తర్వాత ఆవిరి పెట్టుకోవాలి, వేడిలో ఇలా పోసుకోవాలి అంటారు కదండి, దానికి మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్గా యూజ్ అవుతుందండి ఇది. ఇక్కడ నుంచి మనకు ఆవిరిలాగా వస్తుంది, మన మోకాళ్ళు పెట్టినప్పుడు చాలా మంచిగా పనిచేస్తుంది. ఇది మనము కిందంగా వాటర్ పోసుకొని ఏదైనా లిక్విడ్, జలుబు కాకుండా లిక్విడ్ వేసుకుంటాం కదా, అది ఇందులో వేసుకొని ఇలా పెట్టాలి. పెట్టిన తర్వాత ఇందులో నుంచి మనకు ఆవిరి వస్తుందండి. మనం దీనికి ఫేస్ పెట్టాలండి, కరెక్ట్గా ఫేస్ సరిపోతుంది. ప్లస్ ఫేషియల్ కానీ ఫేస్ ప్యాక్లు వేసుకున్నప్పుడు కొన్నిటికి ఆవిరి పడతారు కదండి, దానికి కూడా యూజ్ అవుతుందండి ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అండి ఓన్లీ మనకు ముక్కుకు మాత్రమే వస్తుందండి ఇది కూడా అంతే. జలుబు అయినప్పుడు, దగ్గు, సర్ది, కొంతమందికి ఎలర్జీస్ ఉంటాయి కదండి, డస్ట్ ఎలర్జీ, అలాంటి వాళ్లకు మనము ఇందులో వాటర్ పోసుకొని మెడిసిన్ వేసి ఇలా పెట్టుకొని మనకు మౌత్ కానీ నోస్ కానీ పెట్టుకోవచ్చండి, కరెక్ట్ సరిపోతుంది. ఇది మీకు కావాలనుకుంటే, అవసరం అనుకుంటే వీలైతే తెచ్చుకోండి. కానీ ఇది కూడా మోస్ట్ యూస్ఫుల్ ఐటమ్ అండి. మనకు ఇంకొక ఎలక్ట్రానిక్ వస్తువు వచ్చేసి వెట్ గ్రైండర్ అండి. ఇది కూడా
చాలా బాగుంటుందండి, యూస్ఫుల్ ఐటమ్. ఇది ప్రెస్టేజ్ కంపెనీ. ఇందులో మనకు ప్రెస్టేజ్ కంపెనీలో నాన్ స్టిక్ వస్తువులు, ఇండక్షన్ స్టవ్, మిక్సర్, స్టవ్, రైస్ కుక్కర్, కిచెన్ ఫుడ్స్ అండి. ఇది ఏమో నాకు తెలియదండి, మేబీ చుమ్మే అనుకుంటా. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇడ్లీలు మాత్రం చాలా బాగుంటాయండి. ఇడ్లీ, దోశ. నేను ఒకసారి మన వీడియోలో పెరుగు మెంతుల దోశ చేశాను కదండి, అది ఇందులోనే కట్టానండి. చాలా బాగున్నాయండి టేస్ట్. ప్లస్ నేను బాయిల్డ్ బియ్యంలో వేసానండి. చాలా బాగున్నాయి టేస్ట్ ఇడ్లీలు. నేను ఏ వస్తువైనా ఇలా కవర్లో పెట్టి పెడతానండి. ఇది చాలా వెయిట్ ఉందండి, బయటికి తీయలేనండి. ఇంకొక వీడియో చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను బయటికి తీసి చూపిస్తానండి. ఇది ఇలా వస్తుంది. దీని మీద మనకు 2 లీటర్స్ అని ఇచ్చాడండి. ఇయర్స్ వారంటీ, 2 లీటర్స్, 200 వాట్స్, 230 వోల్టేజ్ అని ఇచ్చాడండి. నేనైతే బియ్యం పోస్తే 3 గ్లాసెస్ బియ్యం పోసానండి, నాకు పట్టింది. ఇందులో మినపప్పు అయితే గ్లాస్ సగమే పోసానండి. గ్లాస్ సగం అంటే మేబీ 350 గ్రామ్స్ అండి. ఇది కూడా మనకు చాలా యూస్ఫుల్ ఐటమ్ అండి. అవసరం అనుకుంటే మీరు తెచ్చుకోండి. ఇంకొక వీడియోలో నేను పప్పు వేసినప్పుడు కానీ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా మనం పచ్చళ్ళ సీజన్లో అల్లం వెల్లిపాయ రుబ్బుకుంటే చాలా బాగా వస్తుంది. కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుందండి. అల్లం వెల్లుల్లి మిక్సీ మెత్తగా కానిక. మినపప్పు బియ్యం మాత్రం త్వరగానే అవుతుందండి. అట్లీస్ట్ ఒక 20 మినిట్స్లో అయిపోతుందండి మనకు. ఇది ఇలా పెట్టుకొని మనం కొన్ని పప్పు కానీ బియ్యం వేసి కానీ ఇది పెట్టాలండి. డైరెక్ట్గా వేసుకోవద్దు, ఎందుకంటే ఇది సౌండ్ వస్తుంది. కొంచెం అరిగినట్టు కూడా అవుతాయేమండి, మేబీ, నాకైతే తెలియదు. నేనైతే అలాగా వేస్తాను. ఒక పిడికెడు బియ్యం వేసి ఇది పెడతాను, డైరెక్ట్గా ఇది పెట్టను. ఇది ఇలా పెట్టి టైట్ చేసుకోవాలి. ఇలా మనం మూత పెట్టుకొని ఫస్ట్ కొన్ని బియ్యం వేసి ఇది పెట్టుకొని మనం మళ్ళీ ఇందులో బియ్యం వేసుకొని ఇది టైట్ చేసుకొని మూత పెట్టి ఆన్ చేయాలండి. ఒక 20 మినిట్స్లో మనకు కంప్లీట్ అయిపోతుంది పని. మనం ఆన్ చేసి కూడా వేరే పని చేసుకోవచ్చు, ఇక్కడ ఉండాలని అవసరం ఏమీ లేదు. మనకు ఇంకొక ఐటెం వచ్చేసి పిజన్ కంపెనీ పాప్కార్న్ మేకర్ అండి. ఇది చాలా యూస్ఫుల్ ఐటెం అండి. ఇది పెద్ద ప్రైస్ ఏం కాదు, మనకు 1000 నుండి 1300 వరకు వస్తుందండి. దీని ప్రైజెస్ చాలా కంపెనీస్ వస్తున్నాయి, ఆన్లైన్లో చాలా చూపిస్తున్నారండి. మీకు అవసరం ఉంటే తెచ్చుకోండి. కానీ చాలా యూస్ఫుల్ ఐటెం అండి ఇది మాత్రం. ఇందులో ఓన్లీ పాప్కార్న్ కాదండి, మనం బ్యాట్స్ దొరుకుతాయండి కదా, మనకు చిన్న చిన్న చిప్స్ లాగా బ్యాట్స్ దొరుకుతాయి కదండి, అవి కూడా వేసుకోవచ్చు. ప్లస్ లడ్డు సాబ్దనాలు ఉంటాయి కదండి, అవి వేసుకున్న మనకు మంచిగా పొంగుతాయండి. ఇందులో పల్లీలు మాత్రం చాలా మంచిగా వేగుతాయి, జొన్న పేలాలు వస్తాయండి. ఇందులో చాలా యూస్ఫుల్ ఐటెం. మీకు కావాలనిపిస్తే ఆన్లైన్లో దొరుకుతుంది, తెచ్చుకోండి.
ఈ ఎలక్ట్రానిక్ వస్తువు వచ్చేసి ఉషా కుట్టు మిషన్. ఇది చాలా బెనిఫిట్ అండ్ యూస్ఫుల్ ఐటెం. చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది. దీనివల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయండి కదండి, ఇవన్నీ కుట్లు వస్తాయి. ఇక్కడ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇలా ఇవి మార్చుకోవాలండి. లెంత్ ఇవన్నీ రానిక ఇలా పెట్టుకోవాలి. మనకు డిజిటల్ లైట్ కూడా వస్తుందండి. చూడండి, ఇక్కడ డిజిటల్ లైట్ వస్తుంది. మనకు ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయండి. ఇది మనం ఇప్పుడు ప్రస్తుతానికి మనకు కొత్త మిషనే కదా, 2 మీదనే పెట్టుకోవాలండి. ఏమైనా లూజ్ అనిపిస్తే ఇలా మార్చుకోవాలి. దీంతో పెద్ద అవసరం ఏం పడదండి, మనకు 2 మీద ఉంటే సరిపోతుంది. ఇది సెలెక్టర్. ఇప్పుడు దీన్ని బట్టి మనకు కుట్టు లెంత్ అనేది వస్తుందండి. ఇలా మార్చుకోవాలి. మనకి ఏ కుట్టు కావాలనుకుంటే ఇక్కడ ఉన్నాయి కదండి ఆప్షన్స్. ఏ కుట్టు కావాలనుకుంటే ఆ కుట్టు వస్తుంది. ఇది లెంత్ అండి. మనకు దగ్గరగా దూరంగా కావాలనుకుంటే ఇది చూసి మనం పెట్టుకోవాలి. ఇవి ఇప్పుడు చూపిస్తాను. ఇది ఒత్తితే బ్యాక్ వెళ్తుందండి కుట్టేటప్పుడు. ఇలా ఒత్తితే బ్యాక్ వెళ్తుంది, వదిలేస్తే మళ్ళీ ముందుకు వచ్చేస్తుందండి కుట్టు. ఇది చాలా బాగా యూస్ అవుతుందండి. ఈ ఉషా మిషన్ మనకు కరెంట్ ఉంటేనే నడుస్తుందండి. కరెంట్ లేకుండా ఇన్వర్టర్ కనెక్షన్ ఉన్న వాళ్ళు కూడా ఇది నడుస్తుందండి మిషను. చాలా తక్కువ కరెంట్ కాలుతుందండి దీనికి. మనం 20 శారీస్ కుట్టినా కానీ 1 యూనిట్ కరెంటు బిల్లు వస్తుందండి, అంతే. చాలా బెనిఫిట్ అండి ఇది. ఇది ఎలా పెట్టుకోవాలంటే చూపిస్తాను. ఇక్కడ మనకు ఆన్ ఆఫ్ బటన్ వస్తుంది. ఇక్కడ మనము ఇలాంటిది పెట్టుకోవాలి. ఒకటి వాళ్ళే ఇస్తారు మనకు వైర్. ఇలా పెట్టుకొని మనకు 2 వస్తాయండి ఇలా. ఇది మనకు తొక్కడానికి ఒకటి ఫ్లగ్. నేను ఇక్కడ కూర్చొని చూస్తాను కాబట్టి ప్లేస్ బాక్స్ పెట్టి చూపిస్తున్నాను. ఇది పెట్టిన తర్వాత ఇక్కడ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకుంటే ఇక్కడ లైట్ వస్తుంది మనకు. దీనికి నాకు 5 పాదాలు వచ్చాయండి. వీటిని పాదాలు అంటారు. ఇది పీకో కొంగులు అంటారు కదండి, అవి కుట్టడానికి. ఇది ఫాల్ కిందంగా పైనంగా మనకు డ్రెస్సెస్ ఏవైనా కుట్టుకోవడానికి స్ట్రైట్ కుట్టు వస్తుందండి. ఇది జిగ్జాగ్ అండ్ స్ట్రైట్ కుట్టు వస్తుందండి. ఇది కాజాలు ఉంటాయి కదండి, జెంట్స్ షర్ట్స్కి కాజాలు కుట్టుకోవడానికి. ఇది ఒకటి వచ్చేసి జిప్ పెట్టుకోవడానికండి. మన డ్రెస్లకు కానీ పర్సెస్ కుట్టుకోవడానికి మనకి జిప్స్ వస్తాయి కదా, అవి కుట్టుకోవడానికి. ఇది బటన్స్ కుట్టుకోవడానికి అనుకుంటండి, నాకు కూడా గుర్తుకు లేదండి. వాళ్ళు చెప్పారు కానీ డెమో ఇచ్చారు కానీ నాకైతే గుర్తుకు లేదు. ఇది మేబీ జెంట్స్ ఇది షర్ట్స్ కాజాలు కుట్టుకోవడానికి అండి. ఇక్కడ ఇచ్చారు కదా మనకు హోలు. ఇందులో దీని కింద మనం క్లాత్ పెట్టి గుండి పెట్టి కుట్టాలండి. అక్కడ ఆప్షన్స్ ఉంటాయి కదా, అవి మార్చుకొని కుట్టుకోవాలి. ఇది స్క్రూస్ టైట్ లూజ్ చేసుకోవడానికండి, మనం సూది పెట్టుకోవడానికైనా ఇంకేదైనా మనకు రిపేర్ వచ్చిందనుకోండి, ఇది పానాలాగా యూజ్ అవుతుంది.
నాకు వాళ్ళు 2 దారాలు ప్రిల్ ఇచ్చారండి. నేను ఇంతవరకు యూజ్ చేయలేదండి ఇవి. అవి అలాగే ఉన్నాయి. నాకు 4 ప్లాస్టిక్ బాబిన్స్ వచ్చాయి. ఒకటి ఎక్కడో పడిపోయింది, కానీ నేను స్టీల్ బాబిన్స్ తెచ్చుకున్నానండి. ఇవి కరెక్ట్గా సరిపోతున్నాయండి. నేను పెట్టి చూసుకున్నాను, తెచ్చుకున్నాను. నేను చాలా తెచ్చుకున్నానండి, ఒక 20 అట్లా తెచ్చుకున్నాను. ఎందుకంటే దారం మార్చాల్సిన అవసరం ఉండదు కదండి. మాటికి ఏ కలర్కి ఆ కలర్ ఇలా పెట్టుకుంటాను. ప్లస్ దీనికి 3 మిషన్ సూదులు వచ్చాయండి. ఒకటి 4 వచ్చాయి. ఒకటి మిషన్కి ఫిట్ చేసి ఇచ్చిన తర్వాత 3 సూదులు ఇచ్చారండి మనకు. ఒకటి ఇరిగిపోతే దానికి ఫిట్ చేశాను నేను ఈ బ్రష్తో క్లీన్ చేసుకుంటానండి. సన్న దుమ్ము, డస్ట్ ఎలాంటిదైనా ఉంటే ఈజీగా వెళ్ళిపోతుందండి. మనము ఇక్కడ ఏమైనా డస్ట్ ఉన్నా చాలా క్లీన్గా వస్తుందండి. దీనికి ఒక లైట్ కూడా వస్తుందండి. మీరు గమనించినట్లయితే. ఇక్కడ మనం బాబిన్ పెట్టుకోవడానికి ఇక్కడ కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు బ్రష్తో. ఇది మనకు ఎప్పుడైనా దారం ఎందులో స్టోరేజ్ అవుతుంది కదండి, ఇలా ఉంటాయి కదా, ఇలాంటివి విరిగితే మిషన్ పాడవుతుందండి, త్వరగా ఖరాబ్ అవుతుంది. మనం ఈ బ్రష్తో క్లీన్ చేసుకుంటే సన్న దారాలు ఉంటాయి కదండి, ఇదిగో ఇలా వస్తాయండి. ఇదిగో చూసారు కదండి. ఇలాగే ఉంచితే మనకు త్వరగా మిషన్ ఖరాబ్ అవుతుందండి. మనం ఒక 10 శారీస్ 20 శారీస్ కుట్టుకున్న తర్వాత ఇలా బ్రష్తో క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ మనకు సన్న పండ్లు ఉంటాయి కదండి, ఇందులో మనం ఏమీ క్లాత్ లాంటిది పోదు కదా మనకు. చూడండి, ఇలా బ్రష్తో అంటే వచ్చేస్తుంది. ఈ బ్రష్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. నేనైతే ఇది పెట్టాను, మీ ఇష్టం. మీరు ఏదైనా కావాలనుకుంటే కొనుక్కున్నప్పుడు అది పెట్టుకోండి. ఇక్కడ మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది ఒక బ్రష్, ఈ సన్న బ్రష్. ఇవి 2 ఉన్నాయి కదండి, రౌండ్ది పెట్టొద్దు. ఫస్ట్ ఇది ఉంది కదా, ఇక్కడ హాఫ్ సర్కిల్ ఉంది కదా, ఇక్కడ హాఫ్ సర్కిల్ ఉంది, ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇవి బయటికి, ఈ బొడుపులు ఉన్నాయి కదండి, ఇవి బయటికి పెట్టాలి. ఇలా పెడితే సెట్ కాదు. ఈ బొడుపులు ఉన్నాయి కదా, ఇది పైకి వచ్చేటట్టు చూసుకోవాలి. పెట్టుకొని ఈ బ్లాక్ ఉన్నాయి కదా సపోర్ట్గా ఇలా పెట్టుకోవాలి. అలా ఫిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మాత్రమే ఆయిల్ వేసుకోవాలి. మనం 2 డ్రాప్స్ అయితే సరిపోతుంది. బాబిన్కి మనం దారం ఎలా చుట్టుకోవాలో చూపిస్తాను. మనం ఇది ఇలా ఇలా అన్నికి వస్తుంది.
ఇది బాబిన్ ఇలా పెట్టుకొని ఇలా అని ఇది బయటికి అనుకోవాలి. అనుకున్న తర్వాత మనం దారం ఇలా పెట్టుకొని ఇలా చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత దీని మీద మనం కాల్ ప్రెస్ పెట్టి ఇలా బాబిన్ అదే చుడుతుంది. మనం పిన్నులు ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు. బాబిన్ మాత్రం అదే ఈవెన్గా వస్తుంది మొత్తం బాబిన్కి దారం. నేను కింద కూర్చున్నాను కదా, చేయి పెట్టి చూపిస్తున్నాను. ఇది మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చండి. స్టూల్ మీద, టేబుల్ మీద, నేల మీద పెట్టుకొని కూడా మనం కాలుతో సపోర్ట్ చేసి కుట్టుకోవచ్చు. మనకి ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా కుట్టుకోవచ్చు. ఇది అయిపోయింది. ఇలా అనుకుంటే ఇది మళ్ళీ నెక్స్ట్ ఇలా ప్రెస్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వస్తుందో. మనం ఇలా తీసిన తర్వాత ఇక్కడ మనకు థ్రెడ్ కట్ కానిక వస్తుందండి. నేను చూపిస్తాను. మనం నోరు పెట్టాల్సిన అవసరం లేదు, సీజర్ అవసరం లేదు. ఇక్కడ మనకు చిన్నది షార్పర్ లాంటిది వస్తుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మనం బాబిన్ నిండా దారం పెట్టుకున్నాం కదా, ఇది ఇలా పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే దారం వచ్చేటప్పుడు ఇలా తిరగాలండి. ఇలా రివర్స్లో తిరగకూడదు, మనకు ఇలా తిరగాలండి. ఇలా తిరగాలి. మనం చెయ్యి ఇలా తిప్పుతాం కదా, అలా రావాలి. తర్వాత ఇది ఇలా పెట్టుకోవాలి. మనం ఇది పైకి లేపి బాబిన్ ఇలా పెట్టుకోవాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ కొత్త వాళ్ళకు తెలియదు కదా, అందుకే ఇలా పెట్టుకోవాలని చూపిస్తున్నాను. ఇవి ఇలా లోపలికి వెళ్ళిపోతాయండి. మనం ఏదైనా సెల్ఫ్లో పెట్టుకున్నప్పుడు ఇవి ఇలా పైకి ఉంటే ఇవి విరిగిపోతాయి కదా, ఇలా లోపలికి అనుకోవచ్చు. ఇవి అవసరం ఉన్నప్పుడు ఇలా పైకి అనుకోవచ్చు. నెక్స్ట్ మనం దారం ఎలా పెట్టాలంటే దారం ఇలా తీసుకొని ఇలా కిందికి రావాలి, మళ్ళీ ఇలా పైకి రావాలి. ఇది ఉంది కదా, ఇలా అనుకుంటే సరిపోతుంది. కిందికి వచ్చిన తర్వాత మనము నిడిల్కి దారం ఎక్కియాల్సిన అవసరం లేదండి. ఇది ఉంది కదా, ఇది నిడిల్ ఎక్కించుకోవడానికి. ఇది వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఒక చిన్న పిన్ వస్తుందండి. మీరు గమనించినట్లయితే ఇది మనం దీనికి థ్రెడ్ పెట్టి ఇలా లాగితే సూది బయటికి దారం వచ్చేస్తుందండి. చూసారు కదా, ఇలా వచ్చేస్తుంది. సరిగ్గా కనపడని వాళ్ళకు కూడా సూది ఎక్కించుకోవాలనే ప్రాబ్లం కూడా ఉండదండి. ఇప్పుడు మీకు ఒక పాదం పెట్టి చూపిస్తాను. ఇక్కడ లైన్ కనపడుతుంది కదా మనకు, గీత
చూడండి, ఈ లైన్ కనపడుతుంది కదా, ఈ లైన్లో ఇది కనపడాలండి మనకి ఇక్కడ. ఇంకా అంతే అండి. మనకు ఇలా స్ట్రైట్గా ఉంటే ఈ హోల్ ఉంది కదా మనకు, ఈ హోల్లో కనబడాలి. చూసారు కదా, ఇలా ఫిట్ అయిపోతుంది. చాలా ఈజీ అండి. దీనికి స్క్రూస్ అలాంటివి ఏమీ ఉండవు. ఇలా మనం ఇలా పైకి అనుకొని వెనకాల ఇక్కడ బ్లాక్ది ఒకటి ఉంటుందండి, సారీ బ్లాక్ది కాదండి, ఇలా ఇది ఉంటుంది, ఇక్కడ బ్లాక్ది ఉంటుందండి, ఇది బ్లాక్ది. ఇలా కిందికి పైకి అనుకోవడానికి, ఇలా పైకి అనుకున్న తర్వాత మీకు ఇక్కడ నుంచి చూపిస్తాను. ఇలా అంటే ఈ పాదం కింద పడిపోతుంది. మనం పెట్టుకోవాలంటే చూపించాను కదండి, ఇలా సెట్ చేసుకుంటే ఇక్కడ కరెక్ట్గా సెట్ అవుతుందండి. చూసారు కదా, ఇంతేనండి. ఇది వెనకాల ఇలా వచ్చేస్తే మనకు పాదం వచ్చేస్తుందండి, స్క్రూ అవసరం లేదు. ఇప్పుడు మనకి 2 దారాలు ఉన్నాయి కదా, ఇది పైకి రావడానికి ఇలా ఉంటుంది కదా, ఇలా గుంజితే మనకి ఈ దారం పైకి వచ్చేస్తుంది. చూసారు కదా, బాబిన్ దారం పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఎలా కుట్టాలో చూపిస్తాను. ఇది క్లోజ్ చేసుకోవాలి మనం కంపల్సరీ. మళ్ళీ దీనికి ఒక బాక్స్ వస్తుంది, ఇది కూడా ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇలా టైప్ ఇక్కడ మనకు ఇవి ఈ హోల్లోకి వెళ్ళిపోయి మనకు ఫిట్గా ఉంటుంది. ఇలా టైట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా కుట్టాలో చూపిస్తాను. ఇప్పుడు నేను మీకు జిగ్జాగ్ ఎలా వస్తుందో చూపిస్తాను. ఇక్కడ మనకి పైన మార్క్ ఉంది, బీసీ మధ్యలో పెట్టుకోవాలి. ఇక్కడ మనం 2 పెట్టుకోవాలి. ఇక్కడ జిగ్జాగ్ ఉంది కదండి, ఇక్కడ ఇది రావడానికి మనం చూపిస్తాను ఇప్పుడు నేను. సారీ, ఇది అండి, ఇది జిగ్జాగ్. నేను కింద కూర్చున్నాను కదా, ఈ కాలు ఇలా సపోర్ట్గా పెడతాను. నేను సపోర్ట్గా పెట్టి ఇలా ప్రెస్ చేస్తే మనకు వచ్చేస్తుంది కుట్టు. మనం ఎప్పుడైనా క్లాత్ని ఒక వరుస పెట్టుకోవద్దండి. మధ్య ఇలా కుట్టినప్పుడు సైడ్ కొంగులు పెట్టినప్పుడు ఒక వరుస పెట్టుకోవచ్చు, కానీ ఈ పాదం పెట్టినప్పుడు మనం ఒక వరుస క్లాత్ పెట్టుకోవద్దు. ఎప్పుడైనా 2 వరుస క్లాత్ పెట్టుకోవాలి. ఇలా నేను చూపిస్తాను చూడండి. చూడండి, జిగ్జాగ్ వస్తుంది. ఇంకా కొంచెం జిగ్జాగ్ కావాలంటే ఇలా కొంచెం పెట్టుకోవాలి. చూడండి, చూడండి ఎలా వస్తుందో జిగ్జాగ్. మనకు ఫాల్డ్ కుట్టుకోవడానికి కిందగా పైనగా వస్తుంది కదండి, అలా వస్తుంది. నేను కింద కూర్చున్నాను కదా, ఈ కాలు ఇలా సపోర్ట్గా పెడతాను. నేను సపోర్ట్గా పెట్టి ఇలా ప్రెస్ చేస్తే మనకు వచ్చేస్తుంది కుట్టు. మనం ఎప్పుడైనా క్లాత్ని ఒక వరుస పెట్టుకోవద్దండి. మధ్య ఇలా కుట్టినప్పుడు సైడ్ కొంగులు పెట్టినప్పుడు ఒక వరుస పెట్టుకోవచ్చు, కానీ ఈ పాదం పెట్టినప్పుడు మనం ఒక వరుస క్లాత్ పెట్టుకోవద్దు. ఎప్పుడైనా 2 వరుస క్లాత్ పెట్టుకోవాలి. ఇలా నేను చూపిస్తాను చూడండి. చూడండి, జిగ్జాగ్ వస్తుంది. ఇంకా కొంచెం జిగ్జాగ్ కావాలంటే ఇలా కొంచెం పెట్టుకోవాలి. చూడండి, నేను ఇప్పుడు ఈ డిజైన్ ఎలా వస్తుందో చూపిస్తాను. మేబీ ఇది అనుకుంటానండి, ఇది పాలిస్టర్ క్లాత్ కదా, అలా రావచ్చు. నేను రెడ్ కలర్ ఎస్లో పెట్టుకున్నాను.
ప్లస్ పెట్టుకుంటే మనకు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుందండి. మైనస్లో పెట్టుకుంటే అటు నుంచి ఇలా రివర్స్ వస్తుంది. క్లాత్ చూసుకొని పెట్టుకోవాలి. నేను ఎస్ ప్లస్లో పెట్టుకున్నాను. ఎస్ ప్లస్ అన్నట్టు ఇటు పెడితే మైనస్ అవుతుంది. చూడండి, ఇలా పెడితే మైనస్ వస్తుంది, అటు నుంచి ఇటు క్లాత్ వస్తుంది. ఇలా పెడితే మన నుండి అటు అవతలికి క్లాత్ వెళ్తుంది. నేను డీలో పెట్టుకున్నాను. చూడండి ఎలా వస్తుందో. ఇది మనం కర్చీఫ్స్ డిజైన్గా కుట్టుకోవాలనుకుంటే చాలా క్లియర్గా వస్తుందండి. చూడండి, మనము నెక్ డిజైన్స్ డ్రెస్సెస్కి క్రాస్ లైన్స్ కానీ నెక్ కానీ కర్చీఫ్స్ కానీ డిజైన్గా కావాలనుకుంటే మనం డ్రెస్ సైడ్ ఎమ్మటి ఓపెన్ పెట్టుకున్నప్పుడు మనం వేరే కలర్ దారం పెట్టి ఇలా డిజైన్గా కుట్టుకోవాలనుకుంటే చాలా బాగుంటుందండి డిజైన్. చున్నీస్ ప్లెయిన్ చున్నీస్కి కూడా ఇలా క్రాస్ లైన్స్ పెట్టుకుంటే చాలా బాగొస్తుంది డిజైన్. ఇప్పుడు ఇది చూపిస్తానండి నేను. ఇది మనం ప్లేస్లో పెట్టుకోవాలి, ఇది ఈలో పెట్టుకోవాలి. ఇక్కడ ఈ ఉంది కదా, సారీ డీ, ఓకే, ఈలోనే పెట్టుకోవాలండి. మనము ఇలా మార్చుకుంటే ఈ యాష్ కలర్ కుట్టు వస్తుంది. మనకు కింది కుట్టు కావాలనుకుంటే ఇలా ప్లేస్లో పెట్టుకోవాలి. ఇది చూపిస్తానండి ఇప్పుడు నేను. ఇది నేనైతే ఒక 2-3 చీరలకు నాకు పట్టు చీరలు చేతులు వెనకాల కుచ్చుకపోతుంటే ఇలా పెట్టి కుట్టానండి. అసలు నాకేం కుచ్చుకపోవట్లేవండి. చాలా బెనిఫిట్ అండి ఇది. మీ దగ్గర ఎవరైనా ఇలాంటి మిషన్ ఉన్నవాళ్ళు, కొన్ని మనకు పాటు బ్లౌజులు కుచ్చుకపోతాయి కదండి మనకు సైడ్స్ అమ్మటి, ఇలా కొంచెం మర్చి కుట్టించుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగా వస్తుందో. ఇది జెంట్స్ పాయింట్కి ఓవర్లాక్ చేస్తారు కదండి లోపడంగా. అది అంటే మనం ఇది రావాలి అంటే మనం ఇక్కడ ప్లేస్లో పెట్టుకోవాలి. ఇక్కడ మనకు జీ ఉంది కదా, జీలో పెట్టుకోవాలి. ఇక్కడ సింబల్ ఉంది కదండి, అక్కడ పెట్టుకోవాలి. చూసారు కదండి, జెంట్స్ పాయింట్స్కి వస్తుంది కదండి ఓవర్లాక్, అలా వస్తుంది. నెక్స్ట్ ఈ ఎఫ్ చూపిస్తానండి. చెప్పాను కదండి, ఇది యాస్ దగ్గర పెట్టుకోవాలి ప్లేస్లో. ఇక్కడ ఎఫ్ ఉంది కదా, ఇక్కడ ఎఫ్లో పెట్టుకోవాలి. చూసారు కదండి, మనకి ఇన్ని రకాల డిజైన్స్ వస్తున్నాయి. మనం ఇది చూపిస్తాను. ఒకేసారి మనకు 3 లైన్ లాగా వస్తుందండి. మనకి ఏదైనా టైట్గా స్ట్రాంగ్గా ఉండాలనుకుంటే ఒకేసారి ఈ కుట్టు పెట్టుకుంటే మనకు టైట్గా ఉంటుందండి, విప్పడానికి కూడా రాదు. అలాంటి వాటికైతే ఇది చాలా బెనిఫిట్. మనకు మెత్తలు కుట్టడానికి సైడ్ ఎమ్మటి టైట్గా ఉండాలనుకుంటే ఇది చాలా బెటర్ అండి. ఏలో పెడితే దగ్గరికి వస్తుంది కుట్టు, బీలో పడితే దూరంగా వస్తుంది కుట్టు. నేను చూపిస్తాను ఇప్పుడు ఇది ఎలాగో. చూసారు కదండి, ఇవి మనం దగ్గరగా దూరంగా తిప్పుకునే దాన్ని బట్టి అవి వస్తాయండి. ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. అవసరం అనుకుంటే తెచ్చుకోండి, మీకు వీలైతే. తక్కువ రేట్లో కూడా వస్తాయి కదండి. కాకపోతే ఈ డిజైన్స్ రావు, ఓన్లీ స్ట్రైట్ కుట్టు, ఇలా జిగ్జాగ్, మనం ఫాల్స్ సైడ్ ఎమ్మటి కొంగులు సైడ్ ఎమ్మటి కుట్టుకుంటాం కదా, అది వస్తుంది. ఇప్పుడు మనం స్ట్రైట్ కుట్టు ఎలా వస్తుందో చూపిస్తాను. తక్కడి కుట్టండి ఇది. మనం కుట్లు పైన వేసుకోవడానికి ఇలా తక్కడి కుట్టు వస్తుంది. నేను ఇప్పుడు దారం ఎలా కట్ చేయాలో చూపిస్తానండి. ఇలా పైకి లేపుకుంటే ఈ బాబిన్ పైకి వస్తుంది. ఇక్కడ ఇది ఉంది కదండి, ఇక్కడ బ్లేడ్ వస్తుంది. ఇలా కట్ చేయగానే కట్ అవుతుంది.
ఇప్పుడు నేను బ్యాక్ ఎలా అనుకుంటారో చూపిస్తాను. ఇది ఒత్తితే మన క్లాత్ రివర్స్ వస్తుంది, చూపిస్తాను. నేను ఒత్తి ఇలా వస్తుంది కదా, ఇగో ఇలా వెనుకకు వస్తుందండి క్లాత్, ఇలా వెనుకకు వస్తుంది క్లాత్. చూడండి, చూసారు కదండి. ఈ ఉషా మిషన్ వల్ల ఎన్ని ఉపయోగాలు. డిజైన్స్ కుట్టుకోవచ్చు, స్ట్రైట్ కుట్టుకోవచ్చు, ఫాల్స్ కుట్టుకోవచ్చు, మనం శారీస్కి కొంగులు పీకో చేసుకోవచ్చు, జెంట్స్ వాటికి షర్ట్స్కి బటన్స్, కాజాలు ప్లస్ ఓర్లాకు చేసుకోవచ్చు. దీనివల్ల మాత్రం మనకు బ్లౌజులు కూడా కుచ్చుకపోవట్లేవండి. మనకు లోపల భాగంలో కొన్ని బ్లౌజులు కుచ్చుకుపోతాయి కదండి. ఇలా మనం పీకో చేసుకుంటే మాత్రం చాలా బెనిఫిట్ అండి. ఎందుకంటే నేను 2-3 బ్లౌజులు చేసుకున్నానండి. ఇదైనా ఏదైనా సరే మీ ఇంటి దగ్గర ఇలాంటి మిషన్ ఎవరి దగ్గర ఉంటే ఖచ్చితంగా చేయించుకోండి, చాలా బెనిఫిట్ అండి. నెక్స్ట్ ఐటెం వచ్చేసి మనం ఇది గుండీలు పెట్టుకునే పాదం అండి. మేమైతే పాదాలు అంటాము. ఇలా అంటే ఇది వెడల్పు వస్తుంది. ఇది ఎలా ఫిట్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇది మనం ఇంతకుముందు పెట్టాం కదండి పాదం, అలాగే పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత మనం ఇది దగ్గరికి అనుకోవాలి. ఇది మనం క్లాత్ మీద బటన్ పెట్టి ముందుగా మనం తొక్కకూడదండి, సూది ఇరుగుతుంది. మనం సెట్ చేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా, ఇంకో హోల్లోకి ఇలా పెట్టుకోవాలి. తర్వాత ఇది సెట్ చేసుకోవాలండి, చూసి పెట్టుకోవాలి, లేకపోతే సూది ఇరిగిపోతుంది. ఫస్ట్ 2 హోల్స్లో నేను బటన్ కుడుతున్నాను. నెక్స్ట్ పాదం పైకని కొంచెం వెనక్కి అనాలి, చూసుకోవాలండి. జాగ్రత్త, సూది మాత్రం ఇరుగుతుందండి. వచ్చింది, చూసారు కదండి. ఇంకో హోల్లోకి వచ్చింది. ఇప్పుడు అర్థం కాదు, నేను బయటికి తీసి చూపించినప్పుడు చూపిస్తాను. బటన్ అయితే చాలా నీట్గా వచ్చిందండి, కుట్టడం చాలా బాగా వచ్చింది, స్ట్రాంగ్గానే ఉందండి. నెక్స్ట్ నేను ఇంకొక పాదం పెట్టి చూపిస్తాను. ఇంకొక పాదం వచ్చేసి పీకో పాదం అండి. ఇది ఎలా కుట్టాలో చూపిస్తాను ఇప్పుడు నేను. మనం శారీస్కి కొంగులు కుడతాం కదండి, దానికి సికి బికి మధ్యలో పెట్టాలి. ఇక్కడ ఇది సెలెక్టర్ దగ్గర, ఇక్కడ లెంత్ ఏమో కరెక్ట్ 2 దగ్గర పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ పాదం పెట్టాం కదా, క్లాత్ ఇక్కడ కంపల్సరీ ఫోల్డింగ్ చేయాలి. అర్థమవుతుంది కదండి. ఇక్కడ ఇదిగో క్లాత్ ఫోల్డింగ్ చేయాలి ఇలా కొంచెం. చూసారు కదండి, ఇలా వస్తుంది.
చూడండి ఎంత నీట్గా వచ్చిందో, చాలా నీట్గా వస్తుందండి. దీని మీద మనకు పీకో మనం వెనుక నుండి క్లాత్ గుంజాల్సిన అవసరం లేదు, అదే తీసుకుంటుంది. నెక్స్ట్ పాదం వచ్చేసి ఇది జెంట్స్ షర్ట్స్కి కాజాలు ఉంటాయి కదండి, దానికి యూస్ చేస్తారు. కానీ ఇది ఎలా యూస్ చేస్తారో నాకు తెలియదండి. వాళ్ళు చెప్పారు కానీ 4 ఇయర్స్ బ్యాక్ అవుతుంది మిషన్ తెచ్చి. నేను ఎన్నడూ ట్రై చేయలేదు, నాకు గుర్తుకు లేదండి. మళ్ళీ వెళ్తే వాళ్ళు చెప్తారు. నాకు అవసరం అనిపించలేదు, నేను ఇది చూడలేదండి. మనము నెక్స్ట్ పాదం వచ్చేసి జిప్ పెట్టుకునే పాదం అండి. ఇది అది సేమ్ అండి, కాకపోతే దీనికేమో 2 ఇలా పండ్లు వస్తాయి, దీనికి ఒకటే పన్ను వస్తుంది. ఎందుకంటే జిప్ పెడుతుంటే కుట్టనిక రాదు కదండి, అందుకే. మనం జిప్ పెట్టడానికి స్ట్రైట్ కుట్టు పెట్టుకోవాలండి. మనం స్ట్రైట్ కుట్టు పెట్టుకోవాలంటే ఏ మీద పెట్టుకోవాలి, ఇక్కడ ఇచ్చారు కదండి, ఇక్కడ ఇచ్చారు కదా. ఏ అయితేనేమో దగ్గరగా వస్తుంది, బి అయితే దూరం వస్తుంది. పెట్టుకొని ఇక్కడ 1 ఉంది కదా, ఇక్కడ 1 పెట్టుకోవాలి. 1 పెట్టుకుంటే దగ్గర వస్తుంది, 2 పెట్టుకుంటే కొంచెం దూరం వస్తుంది, 4 పెట్టుకోవాలి, మనకు సరిపోతుంది. ఇప్పుడు ఎలా కుట్టాలో చూపిస్తాను. చూసారు కదండి, చాలా నీట్గా వస్తుంది. దీన్ని ఇలా థ్రెడ్ కట్ చేసుకోవాలండి. చూడండి ఇలా నీట్గా వచ్చింది. ఇటువైపు కూడా మనం జిప్ తీసి కుట్టుకోవాలండి, అప్పుడైతే నీట్గా వస్తుంది. ఎందుకంటే మనకు ఇది జరపనిక రాదు కదా, అందుకే జిప్ తీసి ఇలా కుట్టుకోవాలి. తిరగలు తీసి ఇలా కుట్టుకుంటే మనకు తిరగలు తీసినప్పుడు ఇలా వస్తుందండి, ఇలా మంచి మరకలా వస్తుంది. తిరగల కుట్టుకుంటే జిప్పు చూడండి ఇలా వస్తుందండి, చూసారు కదా, ఇలా నీట్గా వస్తుంది. నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఐబాల్ హెడ్ ఫోన్స్. ఇవి కూడా చాలా యూస్ఫుల్ అండి. పిల్లలకు ఆన్లైన్ క్లాసెస్ కదండి, బయట సౌండ్స్ వాళ్ళకి ఏమీ వినబడకుండా క్లాసెస్ అయ్యేటప్పుడు చాలా యూస్ఫుల్ ఐటెం అండి. ఇది ఈ చిన్న బాక్స్లోనే ప్యాకింగ్ వచ్చిందండి. ఇది చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను. ఇలా అనుకోవచ్చండి, ఇది వెడల్పుగా. ఇది చిన్న పిల్లల హెడ్కి వస్తుంది. ఇలా అంటే మన పెద్దవాళ్ళకు కూడా వస్తుంది. హెడ్ని బట్టి సైజుని బట్టి చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు మనకు పెద్దవాళ్ళకు వస్తుంది. ఇది చాలా యూస్ఫుల్ ఐటెం అండి. ఇది మీకు అవసరం అనుకుంటే తెచ్చుకోండి. చూడండి ఇలా ఈజీగా అడ్జస్ట్ అవుతుంది. ఇంకా చిన్నగా కూడా అవుతుంది. పిల్లలకు ఎగ్జామ్స్ అయ్యేటప్పుడు కూడా బయట డిస్టర్బెన్స్గా ఉంటే కష్టమవుతుంది కదా, అందుకే మేము మా పిల్లలకు తెచ్చాము. ఇది ఇలా చెవుకి సెట్ అవుతుందండి. ఇది ఇలా ఉంటే చూసారు కదండి మా ఇంట్లో ఎన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.